నువ్వు ఆ ఎమ్మి మనసులో నేను ఉండాను, అది నాకు చాలా క్లియర్గా తెలుసు. ఏంటో తెలుసురా? ఎంతసేపు ఆ అమ్మికి నువ్వంటే ఇష్టం అని చెప్తుండవు? అవునన్నా, ఆఫీసులో గీత సంతకాలు పెట్టాల్సిన పేపర్స్ మీద కూడా తన పేరుకు బదులుగా నా పేరు మీద సంతకాలు పెట్టేసింది. అది నా కళ్ళారా చూశాను. ఆ ఎమ్మి మనసులో నేను ఎంత దూరం లేకపోతే తన పేరు కూడా మర్చిపోయి నా పేరే సంతకంగా పెడతదే. చూడా, గీత మనసులో నేను ఉండానని తెలుసు. ఆ ఎమ్మి నోరు తెరిచి నా ప్రేమని సరే అనిందంటే గీతను తీసుకుపోయి పెళ్లి చేసేసుకోవడానికి కూడా సిద్ధమే. అప్పుడెప్పుడు గీత సరే అన్నా కూడా అమ్మను ఒప్పించి చేసుకుంటా అన్నావు. ఇప్పుడు గీత సరే అంటే లేచిపోయి పెళ్లి చేసుకుంటా అంటావు. అవునా, ఏం చేసేదా? గీత లేకుండా నేను బతకలేను. గీత మటుకు సరే అని ఒక్క మాట చెప్తే చాలు, గీతను తీసుకుపోయి పెళ్లి చేసుకుని వచ్చేస్తా. తర్వాత అమ్మ కాళ్ళ ఎళ్ళబడి అమ్మను ఒప్పించుకుంటాను. గీత లేకుండా ఉండలేనన్నా. నేను వెయిట్ చేస్తుండేది గీత సమాధానం కోసమే. ఎట్టయినా సరే నేను గీతతో సరే అనిపించుకోవాలి. అమ్మ చూసిన సంబంధం తప్పించుకోవాలి. కానీ నేను అబ్బాయిని చూడకముందే పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చే తను చెయ్యాలనుకున్న పనిని నేను ఇవాళ రెండో పెళ్లి చూపులు. మళ్ళీ నేను వచ్చిన పెళ్లి కొడుక్కి గీతని పెళ్లి చేసుకోమని అడిగాను. కానీ ఇంట్లో అమ్మ అప్ప నన్ను చూడ్డానికొచ్చి గీతని అడగడం ఏంటి అని గొడవపడి పెళ్లి వాళ్ళని పంపించేశారు. ఇప్పటికే 14 పెళ్లి చూపులైపోయాయి. వచ్చిన ప్రతి పెళ్లి చూపుల్లోనూ గీతని చేసుకోమని పెళ్లి కొడుకు చెప్తూనే ఉన్నాను. వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతూనే ఉన్నారు. కానీ అమ్మ అప్ప ఒప్పుకోవడం లేదు. ఏం చెయ్యాలి? నా జీవితంలో ప్రేమకి పెళ్లికి స్థానం ఇవ్వకూడదు. గీత చెయ్యాలనుకున్న పనిని నేను చేసి గీతకి పెళ్లి చేసి పంపించేయాలి అనుకున్నాను. కానీ ఇవాళ ఇంట్లో అందరికీ నా చేతులారా పెళ్లిళ్లు చెడగొట్టుకుంటున్నాను అనే విషయం తెలిసిపోయింది.
ఎప్పుడూ కోపడని అప్ప ఈ రోజు నన్ను కొట్టారు. జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. మొట్టమొదటిసారిగా నేను వ్యక్తిని ఇష్టపడ్డాను. అతను పొరపాటున నా పెళ్లి చూపులకొచ్చాడు. నేనతన్ని పెళ్లి కొడుకు అనే అనుకున్నాను. తీరా చూస్తే అతను అడ్రస్ మారి మా ఇంటికొచ్చాడని తెలిసింది. కానీ అతను నాకు నచ్చాడు. మా ఇంటికొచ్చిన పెళ్లి కొడుకు పేరు బాలాజీ. బాలాజీ అంటే నాకెందుకో తెలియకుండానే ఇష్టం. చెప్పను. బాలాజీ తన ప్రేమని చెప్తూ నా వెంట పడుతూనే ఉన్నాడు. కానీ తనంటే ఇష్టమని, తనని ప్రేమిస్తున్నానని సరేనని చెప్పే ధైర్యం నాకు లేదు. ఏదో ఒక భయం నన్ను వెనక్కి లాగేస్తూనే ఉంది. అందుకే బాలాజీతో వద్దు, నాకిష్టం లేదు అని దూరం పెడుతూనే ఉన్నాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళాక ఒక దారుణమైన నిజం తెలిసింది. బాలాజీ కనకరత్నం గారి కొడుకు అని తెలిసింది. అంతవరకు బాలాజీ అంటే అమితమైన ప్రేమున్నా కనకరత్నం గారి కొడుకు అని తెలియగానే అస్సలు తట్టుకోలేకపోయాను. పెళ్లికి వెళ్ళినప్పుడు అమ్మ పొరపాటున కనకరత్నం మీద పసుపు ప్లేటు పడేస్తే కనకరత్నం అమ్మ మీద చెయ్యి చేసుకుంది. 10 మందిలో అమ్మని చెంపదెబ్బ కొట్టింది. అప్పుడే ఈ విషయాన్ని గీతకి చెప్దామనుకున్నాను. కానీ గీతకి చెప్పొద్దని అమ్మ మాట తీసేసుకుంది. అమ్మ ఆ రోజు పడ్డ అవమానం నేనింకా మర్చిపోలేకపోతున్నాను. అమ్మ కంట్లో కన్నీళ్ళని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అమ్మని అవమానించిన ఆ కనకరత్నం కొడుకుని నేనెలా పెళ్లి చేసుకోను? వద్దని గట్టిగా నిర్ణయించుకున్నాను. నేను చేసుకోను కూడా. కానీ బాలాజీ నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నేను బాలాజీని అంతే ప్రాణంగా ప్రేమిస్తున్నాను. బాలాజీ లేకుండా నేను బ్రతకగలనా అని
గీత లేకుండా నేను బతకలేను. గీత మటుకు సరే అని ఒక్క మాట చెప్తే చాలు, గీతను తీసుకుపోయి పెళ్లి చేసుకుని వచ్చేస్తా. కనకం, కనకం, నేను రెడీ. నువ్వు రెడీయేనా? అయినా వీళ్ళందరూ రెడీ అయ్యేటప్పటికి ఇంకో గంట పడతాదనుకుంటా. కనకం, కనకం, ఏందే నేనొచ్చి మాట్లాడుతుండా అసలు ఉలుకు పలుకు లేకుండా అట్ట దీర్ఘంగా ఆలోచిస్తా ఉండావు? గోవిందం గురించేనమ్మా. ఇంకేముంది వాడి గురించి ఆలోచించేదానికి? బట్టలు కొనడానికి వెళ్తున్నాం, పెళ్లి చూపులు చూస్తున్నాం, తాంబూలాలు పుచ్చుకుంటాం, పెండ్లి ఏర్పాట్లు చేసుకుంటాం. వాడు నీకు హాస్పిటల్లో మాట కూడా ఇచ్చుండాడు గదా. ఆడప్పుడు ఆడి నాయన బలవంతం వలనో నేను చచ్చిపోతానన్న భయంతోనో నాకు మాటిచ్చుండాడు గాని వాడు మాట మీద నిలబడ్డమ్మా. ఖచ్చితంగా ఆ సాంబార్ని లేపుకుపోయైనా పెళ్లి చేసుకునేటట్టే ఉండాడు. ఏమంటున్నావే నువ్వు? చచ్చ, అట్లాంటి పని చేయడు వాడు. నేను నిన్నటి వరకు అదే అనుకుంటా ఉండా, కాని ఆడు దాని మాయలో బాగా పడిపోయి ఉండాడు. పేకల్లోతో ప్రేమలో ఉండాడు. ఆ సాంబారు ఇంకా ఈడి ప్రేమకి సరే అని చెప్పలేదంట. అది సరి అని చెప్తే ఈడు దాన్ని తీసుకుపోయి పెళ్లి చేసుకునేదానికి సిద్ధంగా ఉండాడు. అవునా? ఈ ఎదవకి అంత ధైర్యం ఎట్టొచ్చింది? ఇప్పుడే వాణ్ణి పిలిచి 4 చివాట్లు పెట్టి దేవుడి ముందు ప్రమాణం చేయిద్దాం. ఆడుదాన్ని దేవత మాదిరిగా ప్రేమిస్తా ఉండాడు. ఇక ఏ దేవుడు దేవత ఏమీ చెయ్యలేదు. ఎట్టాగైనా ఈ పెళ్లి జరిపించాలా, దాని గురించి ఆలోచిస్తా ఉండాను. ఈ అరవమేళం మనకెక్కడ దాపరించిందే? ఈయన్ని పట్టుకోనుంది. తిన్నావా లేదా? తింటాలే. ఏంటి తింటాను? ఆఫీస్ టైం అవుతుంది, తిని బయలుదేరు. తర్వాత తింటాను. నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఆఫీస్కి వెళ్ళడం లేదా? అదంతా కుదరదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. పద, టిఫిన్ తిను. గీత ప్లీజ్ మాట్లాడుకు. పద రా. చెప్పేది విను గీత. కూర్చో. తిను. వద్దు గీత. తినమంటుంటే వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. అది కాదు గీత, దయచేసి అర్థం చేసుకో. నాకు ఆ పని వద్దు. నువ్వు కూడా ఆ పని మానేసే. ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. లే, వెళ్ళు. ఇది ఫోన్ చేస్తుందేంది? ఎవరు? అదే ఆ సాంబారు. అవునా? పొద్దు పొద్దునే నీకెందుకు ఫోన్ చేస్తా ఉంది? బహుశా షాపుకి ఎన్నింటికి రావాలో ఏంటో అడగడానికి చేసుంటాది. హలో, నువ్వు నేరుగా 10 బట్టల షాప్ దగ్గరకు వచ్చేయి. నేను బట్టల షాప్కి ఎన్నింటికి రావాలనే దాని గురించి
అడగడానికి ఫోన్ చేయలేదు. మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను. నాతోనా? ఏంది? ఫోన్లో కాదు, నేరుగా మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏముండది? చాలా మాట్లాడాలి. మీరు బయలుదేరి 7 టెంపుల్స్కి రండి. అక్కడ మాట్లాడిన తర్వాత షాపింగ్కి వెళ్దాం. ఏందే నువ్వు నాకు ప్రోగ్రాములు చెప్తా ఉండవు? చెప్పాల్సిన సమయం వచ్చింది, చెప్తున్నా. బయలుదేరి రండి. ఏయ్, నువ్వు నాకు ఆర్డర్లు పాస్ చేయక. ఆర్డర్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, కానీ వచ్చి తీరాలి. రండి. ఏయ్, ఏమంటుంది అది? అది నాతో ఏదో మాట్లాడాలంట, గుడికి రమ్మంటా ఉంది. అది నీతో మాట్లాడడానికి ఏముండాదే? కొంప తీసి వీడు అది మాట్లాడుకుని ఒకటైపోయినారా? ఇప్పుడు దాని గురించి ఏమైనా మాట్లాడబోతుందా? చూస్తా, వచ్చినాకది ఏం మాట్లాడుతుందో చూస్తా. ఆ తర్వాత ఏం చెయ్యాలో డిసైడ్ చేస్తా. ఎలాగో షాపుకు వెళ్లేక ముందు గుడికి వెళ్ళాలనుకున్నాం. ఇప్పుడు అందరినీ బయలుదేరమను. మా చిన్నోణ్ణి పెద్దోణ్ణి మాత్రం మనతో పాటు గుడికి రమ్మను. అట్నే. నేను ఏ శుభకార్యం తలపెట్టినా దైవ దర్శనం చేసుకోకుండా, ఆ దేవుడి ఆశీర్వాదం లేకుండా చేయను. దైవ దర్శనం చేసుకున్నాక పెండ్లి చూపులకు కావలసిన బట్టలు కొనేదానికి పోదాం. పదండి, ప్రదక్షిణాలు. వాడు వెనకాల మెల్లగా అమ్మాయితో వస్తున్నాడు చూడు. మన వెనకాల వస్తూనే కావాలని అడుగు నిదానం చేసేసి ఆ పిల్లతో పాటు కలిసి నడుస్తా ఉన్నాడు చూడు. ముందు దాన్ని ఇడికి రమ్మను. అసలు నీతో ఏం మాట్లాడాలని పిలిచింది ఇడికి? ప్రతి దానికి కంగారు పడబాకండి. ఆడు దాంతో కలిసి నడిచినంత మాత్రాన ఆడనుకున్నదంతా జరగనిస్తానా? జరగదు. అదేదో మాట్లాడాలని పిలిచింది. ఖచ్చితంగా పనికి మాలిన విషయం అయితే అయి ఉండదు. ఏందో అది ఏం చెప్తుందో, అది ఏం చేయాలనుకున్నా మనల్ని మించి, మనల్ని దాటి
ఏమీ చేయలేదు. దేవుడి గుడికొచ్చాం, అది గుర్తుపెట్టుకో. నేను నీకు అదే గుర్తు చేస్తున్నాను. దైవ సన్నిధిలో ఇద్దరం కలిసి అడుగులేస్తున్నాం. నువ్వు నా గురించి అడిగేయడం మానేస్తే నేను ముందుకు వెళ్ళిపోను గీత. నీకోసం ఎదురు చూస్తుంటా, నీతో కలిసి నడవడానికి ప్రయత్నిస్తా. ఇది కేవలం గుళ్ళో మాత్రమే కాదు, జీవితాంతం